హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్. ఈరోజు సండే కదా, ఈరోజు మా డే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. ఇదిగోండి, ఇప్పుడే వంట స్టార్ట్ చేసాము. మా వారేమో కర్రీ చేస్తున్నారు. ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నారు. ఇక్కడ టొమాటోలు, నేనేమో రైస్ ఉండాలి. ఇప్పుడు చికెన్ కడుగుతున్నారు. ఎంత ఇప్పుడు చికెన్ కాస్ట్? చికెన్ ఎంత ఉంది రేటు? చికెన్ కేజీ పండమ్మా. హాయ్, చికెన్ ముక్క, చికెన్ ముక్కలు కులు కదే ముక్కలు ఏంటయ్యి? చికెన్ తెచ్చారా? ఏంటి ముక్కలు? నువ్వు తింటావా? ముక్కలు ఏంటది? వెల్లుల్లిపాయ ఎందుకు అవి? మసాలాకా? మరి ఒలిచక హ్యాండ్స్ బాగా వాష్ చేయాలి. ఓకే, చిటి ఏంటది? వెల్లుల్లి. మా వారేమో కర్రీ వండుతున్నారు కదా, నేనేమో రైస్ పెట్టేస్తాను. బియ్యం అయితే కడిగేసుకున్నాను. మా అభిలోడు మా చిన్నోడు కలిపి వీడియో తీస్తున్నారు. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఎసరైతే పెట్టేశాను నేను. ఒక పక్క మా వారి కర్రీ రెడీ అవుతుంది. మా వారి కర్రీ అంటే చికెన్ కర్రీ మా వారిది, రైస్ నాది. ఏంటండి అది? తర్బూజా అన్నారు. ఇదిగో ఏంటి వీడియో తెస్తావా? ఇదిగోండి, తీసుకున్నారు నిన్న. సేమ్ దోసకాయ లాగా ఉంది. తర్బూజా అని తీసుకున్నారు. ఇందాకే వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తాను అనమాట. మా చిన్నోడు చూడండి, ఫోన్ ఇచ్చేయమంటున్నాడు. మీరు స్నానం చేయాలి కదా. టీవీ చూడు, టీవీ. హాయ్ గైస్, నువ్వు కూడా వీడియో తీస్తున్నావా? నీ ఛానల్ ఏంటి? నీకు ఛానల్ ఉందా? ఏం ఛానల్? లిటిల్ అబియా? నీ లిటిల్ అబి ఛానల్లో పెట్టుకుంటావా? చికెన్ వేస్తారా? ఇదిగోండి చికెన్. బగన్నారా? ప్రచేచరా? ఏం కూర? మనం ఏం తెచ్చుకున్నాం చెప్పు. మేము చికెన్ తెచ్చుకున్నాం. మీరేం తెచ్చుకున్నారు? మటన్, చికెన్, ఫిష్, కోరుగుద్దా? కోరుగుద్దు. కామెంట్ చేయమని ఏం తెచ్చుకున్నారు. కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ పెట్టుకోండి. సబ్స్క్రైబ్ పెట్టు. చిట్టి, నువ్వు కూడా మాట్లాడతావా? మాట్లాడు. అది పట్టుకోకూడదు, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. లైక్ చేయమను. ఇగో లైక్ చేయండి అను. లైక్ చేయండి అను. అన్ని ఎలాగాను వదిలిచ్చు. ఇప్పుడు మా వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మీకేమనిపిస్తుంది? చెప్పండి. ఏమనిపిస్తుందంటే
అంటే ఏం చెప్పాలి, నువ్వే చెప్పు. అంటే సండే సండే మీకు ఎలా ఉంది? సండే లాగా ఉంది. మీరు నాకు వంట చేసి పెడుతున్నారు కదా సండే, మీకు ఏంట్రా బాబు దీన్ని చేసుకోవడం వల్ల ఎలా ఎలా వంటలు చేసుకోవాల్సి వస్తుంది? అందరూ అయితే అలా వైఫ్లు చక్కగా వండి పెడతారు, మా ఆవిడేమో నా చేతే వండి పెడుతుంది అనిపిస్తుందా, లేకపోతే ప్రేమగా వండుతున్నాను అని మీకు నచ్చుతుందా? రోజు నువ్వే చేస్తావు కదా, ఒక సండే చేసినంత మాత్రం ఏమైపోద్ది? ప్రేమగానే చేస్తున్నావు. ఎందుకురా బాబు నాకు ఈ బాధ అనిపించదా? ఏమో అలా అనిపిస్తుంది, ప్రేమగానే చేస్తున్నావు. ఇంకా నన్ను ఏమన్నా అడగాలనుకుంటాడు. మా వారికి సిగ్గండి, వీళ్ళు ఈ రూమ్లోకి వచ్చి ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఏదమ్మా సెల్ఫీలు చూపి మీ సరిగ్గా సెల్ఫీ చూపి. అన్నం అయితే ఉడికిపోయింది, రైస్ అయితే నేను వార్చేసాను, ఒక పక్క అయితే చారు పెట్టేశాను, కర్రీ అయితే ఇంకా ఉడుకుతుంది. మనం మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేద్దామా అభి? మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేద్దామా? సరే, చెప్పులు త్వరగా వేసుకోండి. చిట్టి ఏ నువ్వే కదా కొనమన్నావు? బాగున్నాయి. అది ఎందుకు పడేసావు? ఇక పైన బట్టలు ఆరబెట్టేసి కిందకు వచ్చేసాను అనమాట. మా పిల్లలు ఇంకా స్నానాలు చేసేసి రెడీ అయిపోయారు. ఇక్కడ చూడండి, మా పెద్దోడు చిన్నోడికి దువ్వేస్తున్నాడు తల. వాడు కూడా నీట్గా తల దువ్వుకొని వాళ్ళ తమ్ముడికి కూడా తల దువ్వుతున్నాడు అనమాట. బాగా చూసుకుంటాడు అబిలోడు వాళ్ళ తమ్ముడిని. నాకు భలే అనిపిస్తుంది అలా చూసినప్పుడు. ఇంకా తర్వాత వైట్ రైస్ చేసేసాము, కర్రీ చేసేసాము, అలాగే చారు కూడా తాలింపు పెట్టేసి ఇంకా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ పిల్లలిద్దరికీ కలిపి పెట్టేస్తే తర్వాత నేను కూడా తిందామనేసి వాళ్ళిద్దరికి ప్లేట్స్లో పెట్టించాను. కాకపోతే ఏంటంటే ఇద్దరు తినలేదు, వదిలేశారనమాట. ఇంకా మేము తింటూ ఇది సాంప్రదాయని సుప్పుని శుద్ధ పూసని అని మూవీ వచ్చింది కదా శివాజీ గారిది, ఆ మూవీ అయితే చూసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ ఇది తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అలా బయటకు వచ్చామన్నమాట. ఇంకా బయటకు వచ్చామంటే కంపల్సరీగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చుట్టూ తిరుగుతాము. ఇంకా మొత్తం ఇదంతా చూసుకుంటూ అలా చల్లగాలికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ శివుని విగ్రహం ఉంటుంది పెద్దగా, అదైతే చూపించమని అడుగుతున్నాడని చెప్పి అబ్బి అంటే ఎప్పుడు చూస్తాడులేండి, దగ్గరికి వెళ్దామన్నాడు. అందుకని ఇంకా అలాగా శివుడి దగ్గరికి అయితే వచ్చి చూస్తున్నాము. మీరు కూడా దండం పెట్టుకోండి, చాలా బాగుంటుందండి ఇక్కడ. ఆ పై కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండపైనేమో పానకాల నరసింహస్వామి, ఇక్కడేమో శివాలయము, ఫ్రంట్ ఏమో ఆ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, అదేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. మొత్తం 2 విష్ణు దేవాలయాల మధ్య శివాలయం ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు చూడడానికి. మంగళగిరి చాలా అందమైన ప్రాంతం అండి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ సండే సండే అంట మార్కెట్ నార్త్ వాళ్ళు పెడతారంట, అదే చెప్తున్నారనమాట మా వారు. ఎక్కువ నార్త్ వాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కూడా నార్త్ వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చి ఏదో ఒక పని చేసుకుంటుంటారు కదా. పైన చూసారా పక్షులు వెళ్తున్నాయి, ఈ టైంకి ఖచ్చితంగా కొండ మీదకి వెళ్ళిపోతాయి పక్షులు ఎక్కడున్నా. ఇంకా ఇటు వచ్చాము, టిడ్కో హౌస్లు ఉంటాయి అన్నమాట. ఈ సైడ్ ఎందుకు వచ్చామంటే మేము ఇదివరకు మేము మంగళగిరి వచ్చాక అభికి 2 years ఉన్నప్పుడు, ఇంకా 2 years కంటే తక్కువే, 1.5 year అలా ఉన్నప్పుడు
షాప్ ఉంటుందన్నమాట మాకు ఇక్కడ. మెడికల్ షాప్ పెట్టుకున్నాము. అది ఎలా ఉందా, ఇప్పుడు ఏముంది అక్కడ ప్లేస్ అని చూడడానికి వచ్చాము. ఇంకా తర్వాత కూరగాయలు అవసరం ఉన్నాయి ఇంట్లోకి. ఇంకా కూరగాయలు అయితే తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. మేము ఇప్పుడైతే మెడికల్ షాప్ లేదు మాకు, అప్పుడే మాకు అవ్వట్లేదు పిల్లలతో అని చెప్పి వదిలేసాము. మళ్ళీ నేను సెకండ్ ప్రెగ్నెన్సీ ఉంది, డెలివరీకి వెళ్ళాను, ఇంకా అలా వదిలేసామన్నమాట. అప్పుడే అవ్వదు కదా మనకి. ఫస్ట్ పిల్లల్ని చక్కబెట్టుకొని పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోతే ఇద్దరు పిల్లలు కూడా అప్పుడు ఫ్రీ అవుతాము, అప్పుడు ఏదైనా చెయ్యాలి. ఇప్పుడైతే ఏం కుదరట్లేదు. ఇంకా పైన ఇంటికి వచ్చేసాక అప్పటికే 6 దాటేసిన టైము. ఇంకా పైన బట్టలు అయితే తెచ్చేసాను. నీ కడుపులో ఏమున్నాయి? ఏంటి కాక్రోచ్లు ఉన్నాయా? అమ్మో ఎందుకు? అవి తమ్ముడు కడుపులో ఏమున్నాయి అంటున్నాడు. ఎలకలు అనకుండా కాక్రోచ్. మన ఆకలేస్తే మనం ఇది ఎలకలు పరిగెత్తుతున్నాయి అంటాం కదా, అడి చూడు కాక్రోచ్లు ఉన్నాయి, నా కడుపులో కాక్రోచ్లు ఉన్నాయి అన్నాడు. ఇదిగో బొవ్వ తింటే కాక్రోచ్లు పోతాయి. వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్ అయితే చూస్తున్నాం. అండ్ ఇప్పుడు టైం అయితే 9:30 అయిందనమాట. అయితే పిల్లలు ఇద్దరు అస్సలు పడుకోవట్లేదు, ఇంకా రూమ్లో ఫోన్ చూస్తానంటున్నారు. అందుకని చెప్పి నేనే వెళ్ళి ఇంకా వాళ్ళకి కథలు అయితే చెప్పి వచ్చాను బయటికి. చూపించాను కదా ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఇంకా మేమైతే మ్యాచ్ చూస్తాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాము. ఇప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇంతే వీడియో. ఇక్కడి వరకు మీరు వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.